ఎప్పుడు మనెమ్మటే తిరిగేటోళ్ళు మన దోస్తులు చుట్టాలు ఏదన్నా చెప్తే ఏ నీకేం తెలుసు అని తీసి పడేస్తారు కొందరు. ఆపతని పైసలు అడిగితే అమ్మో ఇస్తే మళ్ళా మన చేతికి వస్తాయో ఎగ్గొడతారో అని బుగులు పడతారు. కానీ ఎవరో దారిన పోయేటోళ్ళు నాలుగు మాటలు చెప్పి ఉబ్బిస్తే ఉత్తగానే బోర్లా పడతారు. అవతల టాలెంట్ అట్లుంటుంది మరి. అది నిజమా కాదా అని ఆలోచన చేసుడు ఉండదు. వాళ్ళకు వచ్చినాయట మాకు కూడా వస్తాయనే ఆశకు పోయి నిండా మునుగుతున్నారు. ఈ అన్న పైసలు ఇయ్యంగానే లెక్క పెట్టి జేబులో పెట్టుకున్నాడు. బాకీ కడుతున్నాడో షిట్టి పైసలో అనుకునేరు డబుల్ బెడ్రూమ్ల కోసం. ఆవ్ రంగారెడ్డి జిల్లా కుర్మల్గూడెంలా గీ మోతేవరి సర్కార్ల నాకు పెద్ద పెద్దోళ్ళు తెలుసు. ఆఫీసర్లంతా మనోళ్ళు. పక్కా ఇల్లిప్పిస్తా, ఖర్చులకు కొంత పైకం కట్టాలంటే కొందరు 6,000 చొప్పున కట్టిండ్రట. వాళ్ళని చూసి ఆశకు ఇంకొందరు ఇచ్చిండ్రు. గంత గుడ్డికి ఎట్లా నమ్మిండ్రు అంటారా? ఏదో ఒక డూప్లికేట్ పేపర్ PDF లో చేసి మాకు పంపడము, లేకుంటే ఏదో ఒక లిస్ట్ పంపడము. 6,000 కట్టాలని చెప్పి 6,000 వచ్చి కట్టినాం. పట్టవి అవి వస్తాయి కదా పేపర్స్, అవి వచ్చినప్పుడు ఒక 25,000 కట్టాలని చెప్పింది. దొంగ లిస్టు తయారు చేపించే వరకు నిజమే అనుకొని ఒకరిని చూసి ఒకరు కట్టిండ్రట. రంగారెడ్డిలోనే కాదు మైబాద్ వికారాబాద్ జిల్లాలకెళ్ళి కూడా తెలిసినోళ్ళు చుట్టాలు ఇట్లా 100 మంది పైసలు ఇచ్చిండ్రట. సర్కారే ఇళ్ళ పేరు మీద పట్టాలు చేసినట్టు కాగితాలు కూడా పుట్టించి స్టాంపు ఆఫీసర్ల దొంగ సంతకాలు పెట్టిండంటే చూడుండ్రిగా. 3 ఏండ్ల సంధి నడుస్తుందట దందా. పైసలు ఇచ్చినోళ్ళు అడిగితే ఏదో చెప్పి మత్పరిస్తుండట. అందరు కూడి బజాట్లకు గుంజి పంచాయతీ స్టేషన్ల కంప్లైంట్ ఇస్తే మీ పైసలు మీకు వాపస్ ఇస్తా అంటాండు. మనిషి ఉంటే మాకు తెలిసిన ఆయన చేస్తా అని చెప్పినాడు, చేయలేదు. ఏం పేరు ఆయన పేరు? ఆయన పేరు పరశురాములు అని టీఆర్ఎస్ పార్టీ ఉండే. ఎక్కడ ఏ ఏరియాలో? ఆయన గోల్వాకలో ఉండే. ఎవరో లీడర్ పేరు చెప్పి ఉబ్బియంగానే ఉత్తగానే నమ్మి పైసలు కడితే గిట్లనే ముంచుతారు. మళ్ళా అందరు తెలుసుకోవాల్సిన ముచ్చట ఏందంటే మున్పు గట్టి పడావు పెట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు రిపేర్లు చేపిచ్చి ఇప్పుడు వంచబోతాన్రు. అప్పట్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకే ఛాన్సు. ఎవ్వలకి ఏ కాన ఇయ్యాల్సిన పని ఉండదు. అంతేగాని ఎవ్వరు ఏది చెప్తే అది నమ్మితే ఇగో ఇట్లనే ఆగం చేస్తారు మళ్ళా.